అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోలు అయితే చేయలేకపోయాను. ఇప్పుడైతే రెగ్యులర్గా మన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ. మనకు తెలిసే ఉంటుంది, చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అనేక రాష్ట్రాల నుండి స్వామివారి దర్శనం కోసం. అయితే ఈ మధ్యలో ఆలయ అభివృద్ధి పనులు జరగడం వల్ల స్వామివారి దర్శనం అయితే మూసివేయబడింది అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందులో నిజమెంత, అలాగే స్వామివారి దర్శనం చేసుకుందాం, ఇది స్వామివారి దర్శనం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి అయితే మనం ఈరోజు వేములవాడకి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనకు ముందుకు వెళ్ళాక స్వామివారి దర్శనం ఉందా లేదా అనేది అయితే తెలుసుకుందాం. ముందుకు వెళ్ళాక పదండి, మన ఛానల్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే చాలా పురాతనమైన ఆలయాలు, అలాగే మరుగున పడుతున్న ఆలయాల గురించి అయితే మన వీడియోలలో ఉంటాయి, చూడండి. ఇప్పుడు ముందు కూడా ఇంకా మంచి వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. మీ ఆశీస్సులు నాకు చాలా అవసరం, అలాగే ఆ స్వామివారి అనుగ్రహం కూడా చాలా అవసరం నాకు. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళాక తెలుసుకుందాం, పదండి. ఆలయం ముందు చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. చాలామంది భక్తులు వచ్చారు స్వామివారి దర్శనానికి. మనం అడుగు పెట్టే సందు కూడా లేదు అండి. ఈ ఆలయం వేములవాడ ఆలయం అయితే దక్షిణ కాశీగా పిలువబడుతుందండి. ఇక్కడ అర్జునుడి మునుమనవడు అయిన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వధించుకోవడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట అండి. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి అయితే విముక్తి కలిగించాడట అండి. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అనే స్థల పురాణం. ఇక్కడ చూడండి చాలామంది భక్తులు అయితే ఇక్కడ వచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే ధర్మగుండంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చాలామంది భక్తులు అయితే స్నానం చేస్తారు. కాకపోతే ఇందులోనే కొబ్బరికాయలు కొడుతున్నారు, ఇందులోనే బట్టలు పిండుతున్నారు. అసలు చెప్పనవసరం లేదు, అంత ఘోరంగా చేస్తున్నారు ఈ నీళ్ళలో. వచ్చిన భక్తులు స్నానం చేసి అనారోగ్యాలకు గురవుతారండి ప్లీజ్. ఎందుకంటే ఈ భక్తులు అర్థం చేసుకోరు. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు కొబ్బరికాయలు కొట్టరాదు అని. అయినా వీళ్ళు ఏదో పుణ్యం వస్తుందని ఏదో చేస్తారు. భక్తులైతే ఇబ్బంది పడతారండి. అవి ఎందుకంటే ఆ బట్టలు పిండడం ఏంటండి ధర్మగుండంలో, కొంచెం అర్థం చేసుకోండి. అది మన ఇల్లు కాదు కదా. భక్తులు అనారోగ్యాలకైతే గురవుతారు. ఇది మరీ చెప్తున్నాను. మన వీడియో చూసిన వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. చాలామంది వస్తూ ఉంటారు కదా వేములవాడకి. మనకు పెద్ద క్షేత్రం. మనం ఏ దేవాలయ దర్శనం చేసుకున్నా ముందు వేములవాడకి వచ్చి ఇక్కడ ఈ స్వామివారి దర్శనం చేసుకున్నాకే వేరే ఆలయాలకైతే వెళ్తారు మన తెలుగు రాష్ట్రాలలో. చూశారు కదా, స్వామివారి దర్శనం కోసం అయితే చాలామంది భక్తులు వచ్చారు. నేను యూట్యూబ్లో వీడియోలు చూసి అయితే ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతుండడం వల్ల ఆలయం మూసివేయబడింది అనే వీడియోలు అయితే కొన్ని మనం యూట్యూబ్లో చూస్తున్నాము, ఈ మధ్యలో వస్తున్నాయి. అవి చూసి నేను కూడా అనుకున్నాను స్వామివారి దర్శనం లేదు కావచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అభివృద్ధి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి, కానీ స్వామివారి దర్శనం నిలిపివేయబడే అంతనైతే ఇంకా వర్క్ అంత ఆ రేంజ్లో అయితే జరగడం లేదు. ఇప్పుడైతే యథావిధిగా స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వేములవాడ రావాలనుకునే వారు అయితే మంచిగా రావచ్చు, స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళచ్చు అండి, ఎటువంటి డౌట్ లేకుండా. మనం ఇంకొన్ని ఆలయ వివరాలు తెలుసుకుంటూ మరికొన్న వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ప్రస్తుతానికైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తున్న వీడియోలని మీరు చూశారు. మన వీడియోలు మేము ఎక్కడికెక్కడికో వెళ్ళి కొండలు, చెట్లు ఇవన్నీ ఎక్కడైతే తీస్తున్నాము. చాలా కష్టపడి మరుగున పడిపోతున్న ఆలయాలను కూడా వెలుగులోకి తీసుకొని వస్తున్నాము. మీ ఆశీస్సులు అయితే మాకు చాలా అవసరం అండి. ఆ స్వామివారి అనుగ్రహం కూడా చాలా అవసరం మాకు. ఇప్పుడు మరికొన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి, బాయ్.